మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీ ఆవరణలో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ బద్దం గోపి, ఉప సర్పంచ్ నాంపల్లి రమేష్, వార్డు సభ్యులను గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున హాజరై నూతన కార్యవర్గ సభ్యులను శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణ పెద్ద పండగ వాతావరణ మహోత్సవాన్ని సంతరించుకుంది. మొట్టమొదటిగా గౌరవ సర్పంచ్ గారైనటువంటి శ్రీ బద్దం గోపి గారిని ప్రమాణ స్వీకార మహోత్సవం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. నేను బద్దం గోపి ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించబడిన నియమావళి ప్రకారం నా విధులు మరియు నా బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అదేవిధంగా గ్రామ గౌరవ ఉప సర్పంచ్ గారైనటువంటి నాంపల్లి రమేష్ గారిని ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కోరుతాను. నేను నాంపల్లి రమేష్ ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారత సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు నా బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వ మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా విధులు మరియు బాధ్యతలు భయము పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను.
సభ్యులైనటువంటి శ్రీ కల్లెడ రాజశేఖర్ గారు ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్నారు. నేను కల్లెడ రాజశేఖరను నేను ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలు భయమో పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాం. ధన్యవాదాలు. రావులు గారిని ప్రమాణ స్వీకారం చేయాలి. నేను కల్లెడ రవలి గ్రామ పంచాయతీకి సభ్యురాలుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. జవాజీ రాకేష్ గారిని ప్రమాణ స్వీకారం చేయాలి. నేను జవ్వాజీ రాకేష్ నేను ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీ సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించబడిన నియమాల ప్రకారం నా విధులు మరియు బాధ్యత భయం కానీ పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాం. ధన్యవాదాలు. అదేవిధంగా 7వ వార్డు సభ్యురాలైనటువంటి శ్రీమతి బొమ్మెన అన్న గారిని ప్రమాణ స్వీకారం చేస్తారు. నేను బొమ్మెనపట్నం గ్రామ పంచాయతీకి సభ్యురాలుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం కలిగి ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించబడిన నియమాల ప్రకారం నా నిధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిజాయితీగా నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. వార్డు సభ్యురాలైనటువంటి శ్రీమతి కంట ప్రణీత గారిని ప్రమాణ స్వీకారం చేయాలి. నేను కనుక ప్రణీత ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. అదేవిధంగా 9వ వార్డు సభ్యులైనటువంటి శ్రీ వాస జలేందర్ గారిని ప్రమాణ స్వీకారం చేస్తారు. నేను వాస జలంధర్ ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము కానీ పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను.
ధన్యవాదాలు. అదేవిధంగా 10వ వార్డు మెంబర్ అయినటువంటి శ్రీ మధ్య రాజేష్ కుమార్ గారిని ప్రమాణ స్వీకారం చేయాలి. అదేవిధంగా 11వ వార్డు అయినటువంటి శ్రీ గడ్డం రాజశేఖర్ గారిని ప్రమాణ స్వీకారం చేయాలి. నేను గడ్డం రాజశేఖర్ అన్న నేను గ్రామ పంచాయతీ సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించబడిన నియమాల ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు విజయతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. అదేవిధంగా 12వ వార్డు మెంబర్ అయినటువంటి శ్రీమతి రిపాటి లక్ష్మి గారిని ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నేను ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీకి సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వ మరియు ఏకత్వం కాపాడుతాను తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలు భయము పక్షపాతం లేకుండా నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నా. పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయతగా కలిగి ఉంటానని, భారత సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా నిధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. అదేవిధంగా 14వ వార్డు మెంబర్ అయినటువంటి శ్రీమతి మాదాత లాసే గారిని ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా నేను మాదాత లాస్య గ్రామ పంచాయతీకి సభ్యురాలుగా ఎన్నిక వెళ్ళయ్యాదు పర్లేదు వెళ్ళయ్యాదు నేను సాధనం ద్వారా చేయబడిన భారత రాజ్యానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత మరియు ఏకత్వానికి కాపాడుతానని, తెలంగాణ గ్రామ పంచాయతీ చట్టంగా 2018 మరియు దాని క్రింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని
ప్రమాణం చేస్తున్నాను. నేటి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ఇబ్రాహీంపట్నం గ్రామ పంచాయతీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. సో నేటి ఈ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి, అదేవిధంగా ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలను ఉద్దేశించి గౌరవ సర్పంచ్ గారు ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రోజు ఇబ్రాహీంపట్నం గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్గా వార్డు సభ్యులుగా మమ్మల్ని అందరినీ పిలిపించినందుకు, ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చినందుకు, ఆ గ్రామ ఆడబిడ్డలైనటువంటి అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, నేను పెద్దలకు, నా తండ్రి సమావేశం గారికి, అలాగే నా అన్నదమ్ములందరికీ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అట్లాగే గ్రామంలో ఏ పనినైనా కానీ ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సహకారంతో ఏ వార్డులో ప్రధాన సమస్య ఉన్నదో వారి ద్వారా తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కారం దిశగా తీసుకెళ్తామని చెప్పి మీ అందరికి కోరుకుంటున్నాను. అట్లనే గ్రామ పంచాయతీకి సంబంధించి పరిపాలన, ముఖ్యంగా మనకు పుట్టిన విధంగానే నీరు, ఆ నీటి సమస్య, తర్వాత వీధులలో చెత్త, అది ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మన సిబ్బందితోని, మా ఉప సర్పంచ్, వార్డు మెంబర్లతో సహకారంతో దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని దాంతో చర్చించి మేము ముందుకెళ్తాం. అట్లనే రోడ్లు, వీధి లైట్లు, ఇవి చిన్న చిన్న సమస్యలు కాబట్టి నెల 2 నెలల లోపల ఈ సమస్యల్ని పరిష్కారం చేసుకొని, మరి పెద్ద సమస్యలు ఉంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అది ఏ రకంగా సాధ్యమైతాయో మరి ఎమ్మెల్యే గారి సహకారంతో, ఇవాళ అధికార పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళ సహకారంతో, కేంద్రంలో బీజేపీ ఉన్నది, ఆ నాయకుల సహకారంతో ఈ పెద్ద పెద్ద సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే ఎలక్షన్లు వచ్చినాయి, చాలామంది అభ్యర్థులు నిలబడ్డారు. ఎవరికి ఇష్టమున్నది వారు ప్రచారాలు ఎటుండేటోళ్ళు అటున్నారు. కానీ ఎలక్షన్లు అయిపోయినాయి. గ్రామాభివృద్ధిలో ఎలక్షన్ల మాదిరిగా కాకుండా, అట్లా కొట్లాడకుండా అందరం కలిసికట్టుగా మనం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటాం. అందరి కుల సంఘాల పెద్ద మనుషులకు, అన్ని కుల మతాల పెద్ద మనుషులకు, మనము కులాల ప్రకారం కాకుండా, మతాల ప్రకారం కాకుండా అందరం కలిసి మరి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి కోరుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి మన గ్రామానికి సంబంధించిన అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు,
హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి వారు కావచ్చు, అంగన్వాడీలు, ఇంకా పారిశుద్ధ్య సిబ్బంది, మేము చేసే పని కన్నా గ్రామంలో మీరు చేసే సర్వీస్ ఎక్కువ కాబట్టి మాకు మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా మీ వల్లనే. కాబట్టి మీ అందరికీ అంటే మీ వాళ్ళు మా వాళ్ళు అనకుండా మీరు మేము కలిసి మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళామని చెప్తూ, మరి ఇంకా వివిధ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీసారి అందరం కలిసి ప్రెస్ మిత్రులకు మర్చిపోయాను, తప్పుగా అనుకోవద్దు. ఇంకా ఎవరైనా మర్చిపోయినట్టుంటే కూడా మర్చిపోయిన వాళ్ళందరూ మా ఇంటి వాళ్ళ లెక్క అనుకోండి. ఇంతకుముందు వ్యవసాయ రంగంలో ఉన్నాం, ప్రజా పరిపాలన ఇదే మొదటిసారి కాబట్టి, ఇదే మొదటి సభ కాబట్టి అందరు గుర్తుకు రారు. ఎవరు గుర్తుకు వచ్చినా గుర్తు రాకుండా పెద్ద మనసుతోని మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళామని చెప్పి కోరుతూ నాంపల్లి రమేష్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకున్న వార్డు సభ్యులకు మరియు గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు. అలాగే నా ఉప సర్పంచ్ పదవిలో ఉండే నా యొక్క విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఎవరికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు దానిని సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇకపోతే మన గ్రామంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కలిపి ఇప్పుడు మన గ్రామ కుటుంబం లాగా ఇదంతా. కావున ఎలక్షన్స్ అయిపోయినాయి, కావున అన్ని పార్టీల వల్ల అందరం కలిసి ఉండి ఒకే కుటుంబంలో ఉంటూ ఇబ్రాహీంపట్నంని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఇందుకు అన్ని పార్టీలు సహకరిస్తారని చెప్పి, మరి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇందుకు సహకరించిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. వారికి క్రైస్తవ సంఘముల పక్షాన ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాం. అలాగే మేము ఎల్లప్పుడూ మీ యొక్క అన్ని విషయాలలో చేదోడుగా ఉండి మీ కార్యక్రమాలు సజావుగా జరిగినట్టుగా మా ప్రతి చర్చిలో ప్రార్థన చేస్తామని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ 5 సంవత్సరాల కాలము దేవుడు మీ ఆలోచనలను లేకపోతే మీ ప్రణాళికలను కుల మత వ్యక్తిగత బంధుప్రీతి లేకుండా మీరు నిస్వార్థంగా ఈ 5 సంవత్సరాల కాలము సంపూర్తి చేయాలని మేము కోరుతూ ఉంటున్నాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు మహాగణుడు నిత్య నివాసి అయిన మా తండ్రి, నీకు స్తోత్రం. ప్రభుత్వము మా ప్రభు మీ కృప చేత ఏర్పాటు చేయబడి ఉన్నది. ఈ నిబిడలు ప్రజా బలము చేత మా తండ్రి అనేకులు ఈ నిబిడల్ని మా ప్రభు ఓటు హక్కు ద్వారా ఎన్నిక చేయబడి ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో మా తండ్రి నిబిడలు ఈ గ్రామ అభివృద్ధి కొరకు అహర్నిశలు పనిచేయనట్లుగా మా తండ్రి మా ప్రభు ఎలాంటి వ్యక్తిగతమైన మా తండ్రి నిస్వార్థమైన మా తండ్రి మనసుతో ఈ గ్రామ అభివృద్ధి కొరకు మా తండ్రి అన్ని రకాలైన సౌకర్యముల కొరకు వారి పరిధిలో ఉన్న నా తండ్రి అన్ని రకాల పరిస్థితులలో నా తండ్రి ఈ వార్డు మెంబర్స్ను మా ప్రభువ ఆయా గ్రామ పెద్దలతో కలిసి నా తండ్రి ఈ నిబిడలు ఈ 5 సంవత్సరాల కాలం అంతటిలో ప్రభువ నీ కృప చేత దీవించమని ఆశీర్వదించమని మా తండ్రి అనేక ఇరుకులు ఇబ్బందులు సమస్యలు వచ్చినప్పటికీ మనోధైర్యం గలవారిగా అన్ని విషయాలలో మా తండ్రి అన్ని పరిస్థితులను ఎదుర్కోగలిగిన మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ దయచేయండి. యోబుకేసిన కంచెను దావీదుకు చూపిన శాశ్వత కృపను ప్రభువ ఈ ప్రేమికులకు చూపించి దీవించి బలపరచుమని ఘనత మహిమ ప్రభావాలను మీకే ఆపాదిస్తూ
మీ పరిశుద్ధ నామమున నా తండ్రి ఈ నీ బిడ్డలందరినీ దీవిస్తూ ఉంటుండగా నీ పరలోకపు ఆశీర్వాదం చేత దీవించమని ప్రార్థన యేసునామమున అడుగుతూ ఉంటున్నాను మా తండ్రి ఆమేన్. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मैं तमाम जितने भी यहाँ पर इस गांव के अंदर चुने गए सरपंच साहब और उप सरपंच साहब और वार्ड मेंबर साहब तमाम को अपनी जानिब से और अपनी कमेटी की जानिब से शुक्रिया अदा करता हूँ, उनको मुबारकबाद पेश करता हूँ और उनसे ये गुजारिश करता हूँ कि आप जिस तरह आपने शपथ लिया है इसी के मुताबिक इंसाफ के साथ और अच्छाई के साथ काम करें और इंशाअल्लाह हम आपके साथ रहेंगे, सब मिलजुल कर गाँव में रहेंगे। అభిరామపట్టణం గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు గ్రామ ఉత్సవ కమిటీ సభ్యులు మరి గ్రామ సభ్యులు విలేకరులు వాళ్ళందరికీ శ్రీ రామచంద్రుడి కృపమరణ గ్రామాన్ని అభివృద్ధి చెందాలని చెప్పేసి రామచంద్రుడిని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. సెక్రటరీ గారు రాజు అందరూ వేస్తాడు తమ్ముడు ఒక్కసారి సక్సెస్ పెడతారు అర్థం కాదు అప్పుడే చేయాలి మళ్ళీ
ఇద్దరు కప్పు ఇద్దరు కప్పు రారెడ్డి రాజు రాజు ఇద్దామా తీసేద్దాం మనసే స్వీట్ మధ్యలో కానీ సెంట్రల్ తిన్నాడు తెలుసా ఉండు ఉండు దేవకరన్న అంకకి జరగ అంకకి జరగ దేవకరన్న దేవకరన్న గిల్లది ఏడు కొంచెం రైట్ ఒక్క
కెమెరా ఆన్ చేసి కెమెరా ఆన్ చేసి ఒక ఫోటో నువ్వు అన్న గప్పు ఎటియోడు న్యూస్ కోర్కి దివకరణ అనుకునే ధర్మం అవసరం అయితే తమ్ముడు అంతలో చూడు ఎటియోడు ధాన్యం సోమాత్ సోరణకరిషే మంగళం దీక్షామాయు హరే ఓం కృష్ణదాయి పంతులు గారు వీళ్ళకి పెట్టి మంగళం దీర్ఘమాయు నిర్వజ్జర్భమాదిత్యాయ తేజో వైకుంఠే వసామి వసామి వైకుంఠే వైకుంఠే యోగీనాం వైకుంఠే వైకుంఠే యోగీనాగం హృదే యోగీనాగం హృదే హృదే రవౌ హృదే రవౌ రవౌమితి రవౌ మద్భక్తా యత్ర యత్ర గాయంతి యత్ర యత్ర గాయంతి తత్ర తిష్టామి తత్ర తిష్టామి నారదేతి నారదః విష్ణుశ్చ శ్రియం దదాతు పశుం దదాతు కుబేరస్య ధనం దదాతు సర్వా దేవతా
అమృతం దదాతు సర్వ దిగ్భాగే. ఈ మంత్రం యొక్క అర్థం ఏంటి అంటే అలనాడు విష్ణుమూర్తి ఎవరైతే దేశపై పవరించి మంచి అందరినీ కాపాడుకుంటా మంచి ఉన్నాడో మీ అందరి సహకారాలతోటి సర్పంచ్ గారు కూడా అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి ఆ రాముణ్ణి సీతను కోరుతున్నాను. ఇంత మీ అందరికీ ఆశీర్వదించుకోమని. దీర్ఘమాయు జగోదాదీనదాదీమాదనే ధనం నే నమతాం దేవి సర్వకామ్యార్థసిద్ధై పుత్రపౌత్ర ధనం ధాన్యం గ్రామానికి సహకరించి మంచి పేరు ప్రఖ్యాతులు గాంచి అందరు చల్ల ఉండాలని చెప్పేసి ఆ సీతారామచంద్ర స్వామిని కోరుకుంటున్నాం. అక్కడ చేయాలి. అదేవిధంగా మన గ్రామ పంచాయతీ క్షేత్రస్థాయి సమావేశంలో భాగస్వాములు అవుతాము. సో వాళ్ళు కూడా చిన్న ఒక సన్మాన కార్యక్రమం కూడా చేస్తున్నారు. మొట్టమొదటి సన్మానం ఆశాలు చేయగలరు.